ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. నేనేమన్నా అన్న సోదరి ఎవరికైనా బాధ ఉంటుంది కానీ నీకు కృషి వేరుపు లేదు. వాళ్ళ పాపం కేసీఆర్ గారు ఒత్తిడి మేరకు ఆమె వేదికల మీద ఏడుస్తా ఉన్నది. ఇది నాకైతే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. అందరి ముందర మైక్ పట్టుకొని ఏడవని సానుభూతి పేరుగా ఓట్లు సంపాదించే కేసీఆర్ రాజకీయం ఇంతకంటే దుర్భాగ్య పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. నేనేమన్నా అన్న సోదరి ఎవరికైనా బాధ ఉంటుంది కానీ నీకు కృషి వేరుపు లేదు. వాళ్ళ పాపం కేసీఆర్ గారు ఒత్తిడి మేరకు ఆమె వేదికల మీద ఏడుస్తా ఉన్నది. ఇది నాకైతే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. అందరి ముందర మైక్ పట్టుకొని ఏడవని సానుభూతి పేరుగా ఓట్లు సంపాదించే కేసీఆర్ రాజకీయం ఇంతకంటే దుర్భాగ్య పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. నేనేమన్నా అన్న సోదరి ఎవరికైనా బాధ ఉంటుంది కానీ నీకు కృషి వేరుపు లేదు. వాళ్ళ పాపం కేసీఆర్ గారు ఒత్తిడి మేరకు ఆమె వేదికల మీద ఏడుస్తా ఉన్నది. ఇది నాకైతే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. అందరి ముందర మైక్ పట్టుకొని ఏడవని సానుభూతి పేరుగా ఓట్లు సంపాదించే కేసీఆర్ రాజకీయం ఇంతకంటే దుర్భాగ్య పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా.